కలిపురుషుడు అసలు ఎలా జన్మించాడు? నలుగురు అన్నాచెల్లెళ్ళు చేసిన ఘోరమైన పని వల్ల కలి ఉద్భవించాడు. ద్వాపరయుగం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుల వారు వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిన రోజే కలి భూమిపై ప్రవేశించాడు. కలి పుట్టిక గురించి తెలియాలంటే ఆ అన్నాచెల్లెళ్ళు చేసిన ఘోర తప్పిదం గురించి తెలుసుకోవాలి. వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలియని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుంటారు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మదేవుని యొక్క వెనక భాగం నుంచి స్వీయ పాతకం అనే ఒక శక్తి పుట్టింది. ఆ శక్తికి అధర్ముడు అని పేరు పెట్టారు. అతని భార్య పేరు మిథ్య. వీరికి దంబుడు అనే కొడుకు, మాయ అనే కూతురు పుట్టారు. దంబుడు అనే పేరుకి అర్థం కపటం మరియు మోసం అని చెప్పొచ్చు. అన్నాచెల్లెలైన దంబుడు, మాయ వివాహం చేసుకున్నారు. వారికి లోబుడు అనే పుత్రుడు, నికృతి అనే కూతురు పుట్టారు. ఈ అన్నాచెల్లెలు ఇద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. వీరికి క్రోధుడు అనే కొడుకు, హింస అనే కూతురు పుట్టారు. మళ్ళీ ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్ళు కూడా వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన కొడుకు పేరే కలి. దీనిని నిజ జీవితానికి అప్లై చేస్తే మనిషి చేసే అనాచారమైన పనుల వల్ల ఎటువంటి ఘోర తప్పిదాలు జరుగుతాయో తెలుస్తుంది. కలి జన్మించగానే ఎడమ చేత్తో తన అంగాన్ని, కుడి చేత్తో తన నాలుకని పట్టుకున్నాడు. అలానే పట్టుకుని వికృతంగా నవ్వడం మొదలుపెట్టాడు గాని కొంచెం కూడా ఏడవలేదు. దీనికి అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరిని కూడా కామానికి మరియు రుచులకి బానిసల్ని చేస్తాను అని. ఇటువంటి లక్షణాలతో కలిపురుషుడు జన్మించాడు. ఆ తర్వాత కలికి ఎంతోమంది సంతానం కలిగారు. ఆ సంతానం మరెవరో కాదు, మనలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళలో భాగమే. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరిలో కలికి సంబంధించిన ఏదో ఒక లక్షణం తప్పకుండా ఉంటుంది. కలి చేసిన శపథం ఏంటంటే ఈ లోకంలో యజ్ఞం, అధ్యయనం, దానం, వ్రతం, ధార్మిక కార్యక్రమాలు లాంటివి ఏవీ కూడా జరగనివ్వకుండా నాశనం చేసేస్తా అన్నాడు. వీటిని నాశనం చేసి ప్రజలందరినీ కామానికి, భోగాలకి బానిసలయ్యేలా చేస్తా అన్నాడు. ఈ లక్షణాలు మనలో ఆల్రెడీ కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే ఏదైనా మత్తుకి కానీ కామానికి కానీ అలవాటు పడిన వాళ్ళు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఏదైనా పూజ చేయాలన్నా కూడా మనసుని పూర్తిగా లగ్నం చేయలేకపోతున్నారు. ఇవన్నీ కూడా కలి లక్షణాలే. ఎవరైనా మహానుభావులు, ప్రవచనకర్తలు మనుషుల్ని దేవుని వైపు నడిపించాలని చూస్తే అది కలికి అస్సలు నచ్చదు. ఎలా అయినా సరే వాళ్ళని ఆపాలని ఎవరో ఒక మనిషి రూపంలో వాళ్ళపై లేనిపోయిన నిందలు మోపేలా చేసి వాళ్ళని ఆ ప్రవచనాలు చెప్పకుండా చేస్తాడు. జనాలని ధర్మ మార్గంలో నడిపించే వారినే కలి మొదటగా దెబ్బతీయడానికి చూస్తాడు. అలానే కుటుంబాల మధ్య కూడా గొడవలు రావడంలో కలి పాత్ర ఉంటుంది. ఏదైనా ఫ్యామిలీ సంతోషంగా ఉంటే కలి చూడలేడు. చుట్టాలలో ఎవరో ఒక రూపంలో వచ్చి ఏదో ఒక గొడవ పెట్టి వెళ్ళిపోతాడు. ఇలాంటివి మన చుట్టాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కలి ప్రత్యేకంగా 4 ప్రదేశాల్లో ఉంటాను అని చెప్పాడు. కలి నుంచి దూరంగా ఉండాలంటే ఈ 4 ప్రదేశాలకి వీలైనంత దూరంగా ఉండటం మనందరికీ చాలా మంచిది. మొట్టమొదటిగా మద్యపానం. ఎక్కడైతే మద్యపానం జరుగుతుందో అది కలి అడ్డా అన్నమాట. కొంతమంది నేను తాగను కానీ ఫ్రెండ్స్కి కంపెనీ ఇస్తా అని వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా కలి బారిన పడతారు. రెండవది జూదం. బెట్టింగ్ల కోసం చేసే ప్రతి పనిలో కలి ఉంటాడు. ఆన్లైన్ గేమింగ్కి కూడా దీంట్లో మినహాయింపు లేదు. మూడవది వ్యభిచారం. నాలుగవది వింటే మనకి కొంచెం షాకింగ్గానే ఉంటుంది, కానీ ఇది కూడా కలి ఉండే ప్రదేశమే. అదే జంతువధ జరిగే ప్రదేశం. ఎక్కడైతే జంతువులను చంపుతారో అక్కడ కలి ఉంటాడు. కానీ నాన్ వెజ్ తినడం అనేది మన అందరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు దానిని మానేయడం అంటే చాలా కష్టం. పూర్తిగా మానేయలేం కానీ కంట్రోల్లో అయితే పెట్టుకోగలం కదా. వీలైనంత తక్కువగా మాంసాహారం తింటే మంచిది. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. అసలు ఈ కలిబారి నుంచి తప్పించుకునే మార్గమే లేదా అంటే దీనికి 3 మార్గాలు ఉన్నాయని మన పురాణాల్లో చెప్పారు. ఇవి చాలా తేలికైన మార్గాలైనా కూడా మనం వాటిని పాటించట్లేదు. మొట్టమొదటిది పూజ. పూజ చేస్తే కలి ప్రభావం నుంచి బయటపడొచ్చు అని చెప్పారు. రెండవది భగవంతుడి నామం. మీకు ఎంత వీలైతే అంత భగవంతుని నామస్మరణ చేయటం వల్ల కలిబారి నుంచి తప్పించుకోవచ్చు. దీనికోసం మనం గుడిలోనో పూజ మందిరంలోనో ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీరు రోజువారీ చేసే పని మధ్యలో కూడా దేవుని నామం జపించుకోవచ్చు. దీనిని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇంకా మూడవది, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు యుగాల్లో తప్పు చేయాలనే ఆలోచన వచ్చినా కూడా అది పాపంగా భావించేవారు. ఉదాహరణకి పరశురాముని తల్లి అయిన రేణుకామాత నీళ్ల కోసం కొలనుకు వెళ్లారు. అక్కడ స్నానం చేస్తున్న ఎవరో రాజును చూసి ఆవిడ మనసు చెలిస్తుందట. వెంటనే జమదగ్ని మహర్షి ఆవిడ తల తీసేయమంటాడు. ఎందుకంటే అలాంటి ఆలోచన వచ్చినా కూడా మానసికంగా వ్యభిచరించినట్లే అని ఆ యుగాల్లో భావించేవారు. కలియుగంలో అయితే పాపపు ఆలోచన వచ్చినా పర్వాలేదు కానీ పాపం చేస్తేనే దాని ఫలితం అనుభవించాలి. కానీ పుణ్యం మాత్రం అనుకున్నా చాలు దాని ఫలితం మనకు కనిపిస్తుంది. కలియుగంలో జీవిస్తున్న మనకి నిజంగా ఇది ఒక అదృష్టంగా భావించాలి. లేకుంటే ఈ యుగంలో మనకు వస్తున్న పాపపు ఆలోచనలకి ఈ పాటికి భూమి సగం ఖాళీ అయిపోయేది. ఈ 3 సరిగ్గా పాటిస్తే కలి మన దరిదాపుల్లో కూడా రాడు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.